గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 21వ అధ్యాయం వేద మార్గాన్ని గురించి కృష్ణుడు ఉద్ధవుడికి వివరించడం. 24వ శ్లోకం. ఉత్పత్తైవై కామేషు ప్రాణేషు స్వజనేషు చ ఆసక్త మనసో మత్య ఆత్మనో నర్దహేతుషు. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి అనువాదం. జన్మతోనే మానవులు ఇంద్రియ భోగమునందు, దీర్ఘ ఆయువునందు, ఇంద్రియ వ్యాపారములందు, దేహబలమునందు, బంధుమిత్రుల యందు అమిత అనురక్తులు అయ్యెదరు. ఈ విధంగా వారి మనస్సు నిజమైన స్వార్థమును నష్టపరిచడి వాటి యందు లగ్నమగును. తాత్పర్యం. ఈ శ్లోకంలో ఎవరైతే శరీరంతో పుట్టారో శరీరధారులు, మనం శరీరం కాదు, మనం శరీరధారులు. అందుకే ఒకరోజు శరీరం ధరించాము, ఒకరోజు శరీరాన్ని మనం త్యజిస్తాం. ఎన్నాళ్ళు ఉంటారు, ఎవరు ఎంతకాలం ఈ శరీరంలో ఉంటారు, మీకు ఏమైనా అర్థమవుతుందా కాదా? లేకపోతే మీరు జపం చేసుకోండి అక్కడ కూర్చొని. మీకు ఈ జ్ఞానం అంతా వంట పట్టకపోతే మీరు 16 మాలలు జపం చేయాలి. ఎన్ని మాలలు అయినాయి? ఈరోజు ఎన్ని మాలలు చేశారు? మరి ఇంకా 14 చేయాలి. భోజనం చేసే ముందర చేసేయాలి. ఎప్పుడు చేస్తారు? అటు పోయి కూర్చోండి. వింటారా? అక్కడ కూర్చుంటారా? నాకు డౌటే, వీళ్ళకి ఏమైనా కనపడుతుంది, అర్థమవుతుందా? 75 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు అంటే అలా. మీకు శ్లోకాలు చదవడం బాగానే వచ్చాయి. ఇంట్లో చదువుతూ ఉంటారా? ఏం చదువుతారు ఇంట్లో? శ్లోకాలు భగవద్గీత చదవరు. ఇస్కాన్ భగవద్గీత ఉందా? ఇస్కాన్ ప్రపంచం అంతా ప్రసిద్ధి చెంది, ప్రపంచం అన్ని భాషల్లో ఉంది. ఎక్కడ తీసుకున్నారు మీరు? మిగతా శ్లోకాలన్నీ చదివినా చదవకపోయినా ఒక్క భగవద్గీత, అది నేను చెప్పేది కాదు. ఆది శంకరాచార్యుల పేరు విన్నారా? మొట్టమొదటి ఆచార్యులు. ఆ తర్వాత రామానుజాచార్యులు వచ్చారు, శ్రీ సంప్రదాయం. తర్వాత మధ్వాచార్యులు, ఉడిపి. ఇట్లా మనకి గొప్ప ఆచార్యులు 3-4 వచ్చారు. వాళ్ళలో ఆది శంకరాచార్యులు, ఆయన 6వ శతాబ్దంలో వచ్చాడు. ఆయన అన్నిటి మీద వ్యాఖ్యానాలు రాశాడు, అంతులేని గ్రంథాలు రాశాడు ఆయన. కానీ ఆఖరిలో 2 విషయాలు చెప్పాడు. ఒకటి వచ్చి, మీకు పూర్తి జ్ఞానం కావాలంటే, ఒకే పుస్తకంలో మీకు పూర్తి జ్ఞానం కావాలంటే, అంటే మీరు రకరకాల ఉపనిషత్తులు చదవచ్చు. కథోపనిషత్తు, కీనోపనిషత్తు, ఈశోపనిషత్తు, ముండక ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, ఇలా 108 ఉపనిషత్తులు వేరు ఒక్కొక్క టాపిక్ తీసుకుని. అలాగే 4 వేదాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, అవి కూడా వేరు భోగాలు కావాలన్న వాళ్ళు అథర్వణ వేదం ద్వారా యజ్ఞాలు ఎలా చేయాలా, ఎలా ఆత్మజ్ఞానం కావాలని సామవేదం చదవడం ద్వారా, ఇట్లా రకరకాలుగా. అంటే మీకు పూర్తిగా ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అందుకని ఆది శంకరాచార్యులు ఆయన
గీతా భాష్యం రాశాడు. దానికి ప్రారంభంలో గీతా మహత్యం రాశాడు. అంటే ఆయన ఇంప్రెస్ చేస్తున్నాడు అందరినీ. ఈ కలికాలంలో జనాలకి సంస్కృతం రాదు. ఒకటి సంస్కృతం వచ్చినా అది అర్థం కాదు. అది అర్థం చేసుకున్నా కూడా రకరకాల అర్థాలు ఉంటాయి. సంస్కృతం చాలా సంక్లిష్టమైన భాష. కొద్దిగా పొల్లులు అక్షరాల తేడాతో అకారము అని అనుకోండి, నకారము పూర్తిగా ఆపోజిట్. అది నకారం అంటే లేదు, అకారం అంటే ఉన్నది. జస్ట్ ఒక అక్షరం తేడాతో మారిపోతుంది, పూర్తిగా అర్థం మారిపోతుంది. ఆసక్తి అంటాం, అసక్తి. ఆసక్తి అంటే అటాచ్మెంట్, అసక్తి అంటే డిటాచ్మెంట్. సింపుల్గా పెడితే డిటాచ్మెంట్, దీర్ఘ ఆ పెట్టామంటే శబ్దాలన్నీ కొద్ది కొద్ది అక్షరాలతో మారిపోతాయి. తెలుగులో కూడా అట్లాగే చాలా. అంటే ఆయన ఈ సంస్కృతంలో పడ్డం, ఈ పాండిత్యాలు, ఇట్లంతా జ్ఞానం దొరకడం కష్టమే. కానీ ఒక్క పుస్తకాన్ని, ఆ శ్లోకం ఏంది మీరు వినే ఉంటారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకం శాస్త్రం. నువ్వు జీవితంలో వేదాలు చదివినా లేకపోయినా ఉపనిషత్తులు చదివినా ఈ స్త్రీ సూక్తము, పురుష సూక్తము, రకరకాలుగా జనాలు విష్ణు సహస్రనామాలు అని వేద మంత్రాలు ఏమన్నా కూడా మీ మైండ్కి కొద్దిగా బలం కలుగుతుంది. టానిక్. మంత్రం అంటే మనసుని బలపరిచేది. కొంత లాభం ఉంటుంది, కానీ పూర్తి లాభం ఏందో తెలియాల. దాని అంటారుగా సంసిద్ధి. సంసిద్ధి అంటే పూర్తి సక్సెస్. సిద్ధి అంటే కార్యం సిద్ధించడం. కార్యసిద్ధి అంటే పనిలో సక్సెస్ అవడం అని. జీవన సిద్ధి. జీవన సిద్ధి అంటే మీ కోరికలు తీర్చుకోవడం. మీరు పుట్టారు, మీరు అడగండి, మీరే చెప్పాలా. మీరు ఏం కోరిక తీరితే మీరు ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అనే విధంగా మీరు ఏమర్థం చేసుకున్నారు. ఏ ఒక్క కోరిక తీరితే నాకు ఈ సంసారంలో ఇంక ఏమీ వెతకాల్సిన అవసరం లేదు. మీకు జ్ఞానం ఉంటే కానీ ఆ విధమైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి ప్రస్తుతం మీకుండే జ్ఞానంతో మీరు దేనిని మీరు సక్సెస్, దేనిలో విజయాన్ని పొందాలని, అదే మనిషి బతుకుతున్నాడంటే ఏదో సాధించడానికి. కానీ మిమ్మల్ని అడుగుతున్నది, మీరు జీవితంలో ఏం కావాలని తిరుగుతున్నారు. మీకు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. మీరు అనుకున్న పని అయిందా? మెల్లమెల్లగా అవుతుందా? అది అయ్యింది కానీ సంతోషంగా లేదా అంటే కనుక నేను కూడా కోటీశ్వర్ల జాబితాలో పడాలా, పోయి పడ్డారు దాంట్లో. కానీ ఆనందం లేకపోతే దానివల్ల లాభం ఏంది? నిన్న అదానీ గారు ఒక కాన్ఫరెన్స్లో నేను హిందూ జ్ఞాన భండారాన్ని భవిష్యత్తు తరాలకి అది పోకుండా ఉండడానికి డిజిటలైజేషన్, మనకుండే గ్రంథాలన్నీ కూడా ఎన్ని పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు, శివపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, రకరకాల 18, అగ్ని పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం. ఇట్లా అంటే కూర్మ అవతారంలో భగవంతుడు ఏం చెప్పాడు, కూర్మ ఈ రకంగా. సో ఆయన అంటే దానిలో మీరు సుఖంగా ఉండడానికి, మీకు అంటే మీ ఆత్మ, మీరు సుఖంగా అంటే మీ శరీరం. నాకు అటువంటి విమానం ఎట్లా తయారు చేయాలా, అంతరిక్షంలో ఎలా ప్రయాణం చేయాలా, రకరకాల మనుషులకి. ఒక ఆయన అడిగాను నేను, చిన్నపిల్ల, అట్లాంటి పిల్ల అడిగి, నువ్వు ఎదిగొచ్చిన తర్వాత ఏం కావాలి అని. ఆయన నేను పైలట్ కాను. వాడు ఎప్పుడు విమానం ఎక్కిన పాపాన్ని పోలేదు, ఏదో విమానం చూసింటాడో వినుంటాడో. నేను ఎదిగొచ్చిన తర్వాత పైలట్ కావాలంట.
అంటే ఎగరాలని చెప్పి వింత వింత కోరికలు. పక్షులు ఎగురుతూ ఉంటాయి, మీకు కూడా అనిపిస్తుంది నేను కూడా గాల్లో ఎగిరితే అట్లుంటుందని కదా. లెవిటేషన్ అంటారు. లెవిటేషన్. చెన్నై ఐఐటిలో కుర్రాడు మామూలుగా ఈ శరీరంతో గాల్లో తిరగడం అందరికీ కాదు, కానీ సిద్ధ పురుషులు ఉంటారు, నారదుడు ఇట్లాంటి వాళ్ళకి వెహికల్స్ ఏమక్కర్లా, ఆయన నారాయణ నారాయణ అంటే 3 లోకాల్లో తిరిగి వస్తాడు ఆయన. భగవంతుడి సిద్ధులు ఉన్నాయనగా మనకి సిద్ధులు లేవు కాబట్టి మనం కారులో పోవాలి. మీ చేతిలో ఇందాక పువ్వు పెడుతుంటే మీ కారు తాళం చూశాను నేను. ఒక మీద 4-వీలర్, 2-వీలర్ ఆర్ 4-వీలర్. సో నేను ముందర చెప్పకపోతే మీరు కారులో వచ్చారు సార్ అంటే ఈ స్వామికి ఎట్లా తెలుసు నేను మందిలోకి వచ్చాను, నేను కారులో వచ్చాను, 2-వీలర్లో వచ్చాను, ఈయనగట్ట తెలుస్తుంది. కొద్దిగా స్మార్ట్నెస్. మిమ్మల్ని పూలు పెట్టండి సార్ అను, ఓ చేతిలో నీ కీ ఆడలాడుతుంది, ఓ ఈయన 4-వీలర్లో వచ్చాడు. జస్ట్ అబ్జర్వేషన్. నీ పాయింట్ వచ్చి అదానీ గారు ఆయన ఈ క్లాస్ 9:15 దాకా ఉంటుంది, పర్వాలేదా, అనదర్ 20 minutes, 9 and 15 minutes. Class is supported for half an hour to 45 minutes. సో 9:15 వీళ్ళంతా పొద్దున 3 గంటల నిద్ర లేచారు వీళ్ళు. ఇప్పుడు దాకా ఏం తినలా, ఇవన్నీ పూజలు జపాలు కీర్తనలు క్లాసులు అంతా అయిపోయిన తర్వాత 9 గంటలు తినడానికి రైట్ టైం, ఉదయం పూట. దాన్ని అంటారు కదా కడుపులో అగ్నిని ఏమంటారు, జఠరాగ్ని. కడుపులో అగ్ని 9 నుంచి 12 గంటల మధ్యలో మంచి బలంగా ఉంటుంది. మరి పొద్దున్నే నిద్ర లేచి మూతి కట్టినట్టుగా తిన్నా అది కూడా మంచిది కాదు, అంటే కడుపులో అటాకి పడి ఉంటుంది. మరి రాత్రిపూట తింటే మీరు ఆఖరి భోజనం ఎప్పుడు చేస్తారు, లాస్ట్ మీల్ ఎప్పుడు తింటారు మీరు? 8 o'clock, కొద్దిగా లేటే. సూర్యాస్తమయం అయ్యే లోపల తినాలి. తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. పాచన శక్తి, సూర్యుడు ఉన్నంత వరకు పాచన శక్తి శరీరంలో ఆ శక్తి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడి ఏర్పాటు వల్ల రాత్రికాలం విశ్రాంతి తీసుకోవడానికి మీరు తిని పనుకున్నారంటే మీరు పొట్టలో ఉండే భోజనం అటాగా ఉంటుంది. హ్యాంగ్ ఓవర్. పొద్దున్న నిద్ర లేవాలంటే లేవాలనిపిస్తుంది. ఎన్ని గంటలు నిద్ర లేస్తారు? వెరీ లేట్, వెరీ లేట్. అండ్ 3 గంటలు మీకంటే ముందర నిద్ర లేచి జరగాల్సినంత ఇక్కడ జరిగిపోతుంది. మేము కూడా 6 గంటల నుంచి మీరు చేసే పనులాగా మేము కూడా మా పనుల్లో పడతాం. దేవుడికి టైం ఇవ్వాలంటే దాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు. బ్రహ్మం అంటే దేవుడు, లేదా అమృత వేళ. మీరు చావు పుట్టుకల నుంచి బయటపడాలంటే అమృత వేళ. ఈ సమయంలో 3 గంటల నుంచి 6 గంటలు సూర్యోదయం, సూర్యోదయానికి 2 గంటల ముందు దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అంటే బుద్ధిమంతులంతా కూడా దేవతలు, తదాస్తు దేవతలు ఉన్నారా, తదాస్తు దేవతలు. దేవతలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు 10 గంటలకి 8 గంటలు రావడానికి వీళ్ళే, ఆయన టైంకి పని చేయాల్సిందే. నేను కృష్ణుడికి భయపడి దేవతలంతా వాళ్ళ పనులు. అంటే తదాస్తు దేవతలు బ్రహ్మముహూర్తాన్ని తిరుగుతూ ఉంటారు. ఎవడు ఏ పని చేస్తుంటే తదాస్తు తదాస్తు అంటూ పోతూ ఉంటారు. వాడు దొంగ 4 గంటలకు లేచి తదాస్తు అంత నిద్రపోతూ ఉంటాడు, వాడు పని చేసుకోగలుగుతాడు. లేదా మీరు తెల్లవారుదామని లేచి మీరు ముద్దుగా నిద్రపోతుంటే తెల్లవారుదామని తథాస్తు అంటే నీ జీవితాన్ని నాశనం చేసుకో. మీరు కావాలన్నా మీరు అదే కావాలంటే అదే ఇస్తారు. అయితే ఎవరికైనా సజ్జన సాంగత్యం కలిగి మనం ఎప్పుడు కూడా 4 గంటల తర్వాత నిద్రపోకూడదు. భీష్మదేవుడు తెలుసు కదా, భీష్మ చాలా గొప్ప వ్యక్తి, మొత్తం ధర్మజ్ఞానం అంతా ఉంది. పాండవులకి చచ్చే ముందు విష్ణు సహస్రనామం అని చెప్పి రాజధర్మం ఏంది, స్త్రీ ధర్మం ఏంది అన్నీ చెప్పాడు ఆయన భీష్ముడు. భీష్ముల వారు ఆ విధంగా మానవ ధర్మాన్ని చెబుతూ ఎవరైతే
4 గంటల తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారు. అంత సీరియస్ విషయం అండి. 4 గంటల తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు హత్యని చేసినటువంటి అంటే ఎంత నేరం ఇప్పుడు కాబట్టి మీకు అర్థమైపోయింది. ప్రపంచంలో జనాలు ఎందుకు ఇంత బేవార్స్గా, నీచంగా, చీప్గా, తర్వాత ఈ విధంగా ఎందుకు బతుకుతున్నారు? ఎవరు మోడీ గారిలాగా ఒక మనిషి వచ్చాడు, ఈ 70 ఏళ్ళలో కాని పని ఒక్క మనిషి ఉండడం వల్ల అందరినీ తిన్నగా చేసుకుంటూ పనులు చేసుకుంటాం. అట్లా నేను కూడా ఒక మనిషిని వచ్చి ఒక మందిరం కట్టడానికి. కానీ భగవద్గీతలు చెప్పినట్టుగా బతికితే మీరు ఆశ్చర్యపోయే విధంగా, మీరు ఊహించని విధంగా పనులు చేయొచ్చు. నేను ఒక మనిషిని ఎన్ని మందిరాలు నడుపుతా, ఒక మందిరం, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఏర్పాట్లు, ఈ మందిరంలో పద్ధతులు, ఇవన్నీ ఈ మందిరం ద్వారా ఎంత ప్రచారం చేయగలిగితే దానికోసం అంటే ఒక ఇన్స్టిట్యూషన్. మీకు వ్యాపారం ఉంటుంది, షాప్, అక్కడ కూర్చుంటారు, ఈ పనులు చేస్తారు. మాకు మందిరం ఉంటుంది, ఇట్లా మీకు చెబుతాడు. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరు వస్తుంటే వాళ్ళు బయటికి పోగలిగిన టైం బయటికి పోయేసి వాళ్ళని వీళ్ళని కలుసుకొని మందిరానికి రమ్మని కానీ అక్కడే కూర్చుని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మేము ఉండే టీం. మీ చదువుతుంది భీష్మదేవుడు అన్నాడు. భీష్మదేవుడు ఎవరైతే 4 గంటల తర్వాత మనుషులు 4 గంటల తర్వాత నిద్రపోయినట్లయితే వాళ్ళు మంచి మనుషులుగా ఎదిగే అవకాశం లేదు. ఎందుకంటే బాగా తెల్లవారుజాము నిద్రపోతుంటే మీ మైండ్ తమో గుణంలో పోతూ ఉంటుంది. ఎవడైతే తెల్లారుజాము నిద్రలేస్తారో దెయ్యం వదిలింది అంటారు చూడండి, దెయ్యం వదిలింది. ఎవరైనా జీవితంలో మీరు ఊహించిన విధంగా మీలో మార్పులు చూసుకోవాలంటే 4 నుంచి 6 మధ్యలో మీరు లేచి మీ చదువులు కానీ, మీ పూజలు కానీ, మీ పనులు కానీ ప్లానింగ్. చాలా గొప్పవాళ్ళ జీవితాల్ని మీరు గమనించినట్లయితే టాటా గారు కనుక్కున్నారు ఒక స్టాటిస్టిక్స్. పెద్ద వాళ్ళు సక్సెస్ఫుల్, వాళ్ళు మెటీరియల్లీ సక్సెస్ఫుల్, జీవితంలో ఫెయిల్యూర్. మెటీరియల్ అంటే ఇక్కడ సంపాదించారు, పెద్ద పనులు చేశారు, ప్రజల దృష్టిలో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, సక్సెస్ఫుల్ వ్యక్తులు. కానీ భగవద్గీత పద్ధతిలో వాళ్ళు గాడిదల్లాగా, గుర్రాల్లాగా, ఎద్దుల్లాగా, ఏనుగుల్లాగా పనిచేశారు. అంటే గట్టిగా జీవితం అంతా. వాళ్ళ కోసం ఏం చేసుకున్నారు? వాళ్ళెవరో తెలియకపోతే వాళ్ళ కోసం ఏం చేసుకుంటారు? మీరెవరో తెలుసుకుంటే నేను ఆత్మని అని, నా కోసం ఏం చేసుకోవాలి? ఇప్పుడు నేను కూడా ఎండి డాక్టర్ని, ఎంబీబీఎస్ ఎండి వదిలిపారేసి, కానీ మేము తింటలేదా ఏంది? మాకు కార్లు లేవా, కంప్యూటర్లు లేవా, బిల్డింగ్లు లేవా, అన్నీ ఉన్నాయి కదా. అంటే ఏదో డాక్టర్గా పనిచేసి డబ్బు సంపాదిస్తేనే భగవంతుడు చెప్పినట్టు బతికితే మీరు వద్దన్నా కూడా మీ వెనకాల ఏమి వస్తూనే ఉంటాయి వెనకాల. వీళ్ళెవరికైనా మేము జీతం తీసుకుంటున్నావా? నా దగ్గర జీతం తీసుకోవట్లా, 12 రోజంతా పనిచేస్తాడు, 8 గంటలని కూడా లేదు, 24 hours డ్యూటీ. ఆయనకి ఏ డ్యూటీ అప్పచెప్పాం, ఆయన తన పని ఆయన చూసుకుంటూ పోతూ ఉంటాడు. నేను ఆయన ఏమైనా అనక్కర్లేకుండానే, అంటే పెద్ద మనిషి మాట్లాడుకుని నువ్వు ఇబ్బందులు ఇది చూసుకోవాలంటే చెప్పక్కర్లే, ఆయన పని. వీళ్ళు మీకేమన్నా జీతం ఇస్తున్నా, తనఖా మిగతాయి ఆపుకో, కుచ్ పైసా. వీళ్ళకి కూడా డబ్బులే వీటిలో. కానీ వీళ్ళంతా కూడా 24 hours డ్యూటీ. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 దాకా. ఆ 9 తర్వాత యువర్ ప్రైవేట్ లైఫ్, పండుకోండి, చదువుకోండి. మధ్యాహ్నం పూట వాళ్ళ 12:30 నుంచి 4:30 దాకా గుడ్డలు తుక్కోవడం, రెస్ట్ తీసుకోవడం, చదువుకోవడం, ఎవరికైనా ఫోన్లు కొట్టుకోవాలి, వ్యక్తిగతంగా కానీ ప్రచారపరంగా కానీ చేసుకోండి. అంటే ఇక్కడే మిమ్మల్ని పిండుకుంటున్నారు, మిమ్మల్ని శోషణ చేస్తున్నారు. ఆప్కో వీళ్ళు హిందీ వాళ్ళండి, వీళ్ళిద్దరు హిందీ వాళ్ళు, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు.
आपको सोने के लिए 6 से 8 घंटा टाइम दिया गया नहीं दिया गया आपके पास अपना टाइम 6 से 8 घंटा है नहीं అంటే వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యము విశ్రాంతి వాళ్ళ అధ్యయనాలు వాటి జోలికి ఇంపార్టెంట్ 8 hours అది మీకు చదువుతుంది ఆది శంకరాచార్యులు అక్కడ ఆఫ్ చేసాం మనం మీరు 6 గంటలనే ఇప్పటికి నాకు ఇది చెప్పాలనిపించింది మీరు జీవితంలో గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారా లేదా గొప్పవాళ్ళు కావాలంటే మరి భగవంతుడు చెప్పినట్టుగా కొద్దిగా లైఫ్ స్టైల్ కొద్దిగా మాంసాహారం తింటారా రాక్షసులు భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు ప్రశ్నే లేదు ఎవరన్నా భాగవతం చదువుతుంది ఇప్పుడు ఈ పుస్తకం భాగవతం ఉందా మీ దగ్గర ఇదే భగవద్గీత ఈ జీవితానికి 2 ముఖ్య గ్రంథాలు సంక్షేపంగా సమాచారం వచ్చి భగవద్గీత నువ్వు ఎవరు దేవుడు ఎవరు పుణ్యం ఏంటి పాపం ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడికి వెళ్ళాలనేటువంటి బుద్ధి కలిగినట్లయితే యోగా ఏ విధంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ సుఖపడాలని ప్రయత్నం చేసినంతకాలం మీరు మూర్ఖుల్లాగే అంటే కష్టపడుతున్నారు భౌతిక డబ్బులు బిల్డింగులు కానీ సుఖం అనేది దొరికే అవకాశం లేదు సుఖం అనేది శరీర స్థాయికి చెందింది కాదు సుఖం అంటే ఆత్మ సచ్చిదానందం అన్నారు కదా ఆత్మని సచ్చిద్ ఆనందం అంటే ఎవరికైనా ఆనందం 24 గంటలు ఇక్కడ ఉండే ఆనందాన్ని క్షణికానందం అంటారు క్షణికానందం తుష్య ఆనందం తుష్య అంటే పశుపక్షులు కూడా ఆనందం దొరుకుతుంది తిండి సుఖం నిద్ర సుఖం పెద్ద గొప్ప విషయం కాదు తుష్య అందుకని తుష్య అన్నాడు క్షణిక అంటే ఈ శరీరంతో ఏది కూడా మీరు 24 గంటలు అనుభవించలేరు ఒక్క భగవద్భక్తి తప్పించి ఓ భగవన్నామం తప్పించి ఏ పని కూడా మీరు 24 గంటలు చేయలేరు నిద్ర లేచినప్పటి నుంచి మెలకు వచ్చినప్పటి నుంచి రాత్రి పడుకునే ఏ ఒక బోరెత్తుంది విసుగు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండే పనుల యొక్క లక్షణం అది కానీ ఆత్మ ఎప్పుడు తాజాగా ఉంటుంది భగవంతుడు ఎప్పుడు కూడా అంటే భగవంతుడిని యవ్వనుడు భగవంతుడికి ముసల్తనం లేదు భగవంతుడికి రోగం లేదు భగవంతుడికి చావు లేదు కృష్ణుడికి రాముడికి విష్ణుమూర్తికి వీళ్ళకి తో పాయింట్ వచ్చి ఆది శంకరాచార్యులు ఆయన దీనిలో మనిషి ఒక్క పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మీరు ఏ విషయం మీద అయినా కూడా అనర్గళంగా మాట్లాడచ్చు ధారాళంగా ఎనీ టాపిక్ యూ టేక్ నన్ను మీరు రోటరీ క్లబ్లో పిలిచి మాట్లాడమనండి ఏదో టాపిక్ ఇచ్చి నన్ను మెడికల్ కాలేజీలో పిలిచి ఏదో టాపిక్ ఇచ్చి మాట్లాడమనండి మీ గృహస్థులు మీరు పెళ్ళాం బిడ్డలండి మీకు వీళ్ళంతా చేరి వనభోజనాలకి పిలిచి లేదా ఒక సత్యనారాయణ వ్రతానికి పిలిచి స్వామి మీరు కొద్దిగా మాకు ఉపయోగపడే 4 విషయాలు చెప్పండి గృహస్థులకి పండితులేం కాదు మీకు ఉపయోగపడే విధంగా అంటే భగవద్గీత మీద మీకు పక్కడ్ అంటారు కదా గ్రిప్ భగవద్గీత మీద మీకు పట్టు ఉన్నట్లయితే అన్ని విషయాలు తెలుస్తాయి అందుకని ఆది శంకరాచార్యులు ఏమన్నారు ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం దేవకీ పుత్రుడు అంటే కృష్ణుడు దేవకీ నందన్ దేవకీ పుత్రుడు అంటే మామూలుగా మనుషులు ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళని దేవుడిగా భావించరు అంతే కదా మీరు సాయిబాబా కెనాట్ బి పుట్టపర్తి సాయిబాబా కావచ్చు షిర్జీ సాయిబాబా కావచ్చు ఎవరైతే రోగాలు వచ్చి క్యాన్సర్లు వచ్చి వచ్చారో వాళ్ళు మా ముసలితన బాధలతో తెచ్చారు వాడికే గతి లేదు వాడు దేవుడు అవుతాడు ఈయన కూడా ముసలాడాడు ఈయన కూడా మేము పైన ఎక్కిచ్చేసాం మేము దండం పెట్టాం మీ చేత పెట్టించాం అంటే ఆయన దేవుడిని చేస్తాం కదా దేవుడిని అక్కడ పెట్టాం మీకు మీ చేత 2 చోట్ల దండం పెట్టించాం గురువు గారికి దండం పెట్టండి తర్వాత జగన్నాథుడికి దండం పెట్టండి కదా అంటే గురువుగా గౌరవిస్తున్నాం
ఆయన మీద దేవుడు చేయాలి. దేవుడు చేసేటైతే అక్కడే పెట్టచ్చు, వేరుగా పెట్టక్కల. ఇది గురుస్థానం, అది వచ్చి దేవుడి యొక్క స్థానం. ఎవరు దేవుడితో సమానంగా కూర్చోవడానికి లేదు. అట్లాగే సద్గురు, ఎవరైతే నిజమైనటువంటి గురువు అంటే ఎవరికైతే కృష్ణుడు తెలుసు, ఎవరికైతే కృష్ణుడు తెలుసో అంటే దేవుడు తెలుసు కాబట్టి ఆయన గురువు. దేవుడు సరిగ్గా తెలియకపోతే గురువు ఎట్లా అవుతాడు అంటే ఆయన ఏమన్నాడు ఆది శంకరాచార్యులు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఆ కృష్ణుడు ఆయన కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళలాగా కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు ఎట్లా అవుతాడు. ఇట్లాంటి అతి తెలివి తేటలు రాకుండా ఉండడానికి, అతి తెలివితేటలతో మాట్లాడకుండా ఉండడానికి ఆయన పని పెట్టుకుని ఎవడైతే దేవకి పుత్రుడు లాగా వచ్చాడో, ఆయన భగవంతుడు అట్లా మనలాగా నగ్నంగా పుట్టడం, పుట్టి అమాయకుల్లాగా ఏడుస్తూ ఉండడం, మళ్ళా 15 ఏళ్ళు వచ్చేదాకా అనంత భగవంతుడు తెలుసు కదా మీకు. ఆ దేవకి వసుదేవులకి వాళ్ళ పూర్వజన్మ పూర్వోత్తరాలు చెప్పేశాడు. తర్వాత ఆయన ఒంటి మీద ఆభూషణాలు ఉన్నాయి, ఆయన ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి. పుట్టిన వాళ్ళకి ఏమైనా అట్లా పుడతారు, పుట్టిన వాళ్ళంతా నగ్నంగా పుడతారు అంతే కదా, ఏమీ లేకుండా. అక్కడ కృష్ణుడు పుట్టిన బొమ్మ ఉంది అక్కడ భాగవతంలో. అంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కృష్ణుడి యొక్క అవతరణ. ఇవన్నీ మొదట మథురలో, తర్వాత బృందావనంలో, తర్వాత హస్తినాపురంలో, ద్వారకలో, ఈ లోపల చూసేవన్నీ కూడా మీరు కృష్ణుడు ఎక్కడి నుంచి. తర్వాత మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఆకర్షినది భగవంతుడు ఇంకా అదృశ్యం అయిపోయినాడు తెలుసు కదా. గుజరాత్లో వెళ్ళారు ఎప్పుడైనా? సోమనాథ్ అని ప్లేస్ ఉంది, విన్నారా పేరు? సోమనాథ్ దగ్గర ప్రభాస క్షేత్రం అని చెప్పి సముద్ర పొడ్డున అక్కడ కృష్ణుడు బలరాముడు అక్కడి నుంచి సశరీరంతో వాళ్ళు అదృశ్యమయ్యారు. వాళ్ళు 125 ఏళ్ళు భూమి మీద ఉన్నారు. కానీ అర్జునుడికి గడ్డాలు మీసాలు వచ్చాయి, భీష్ముడు వారి గడ్డం తెల్లబడిపోయింది. సినిమాలో చూస్తుండే భగవంతుడు మాత్రం ఎప్పుడు అదే. ఎందుకంటే ఆయన శరీరం పంచభూతాలతో తయారైన శరీరం కాదు. భగవంతుడి శరీరం చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, ఎముకలు. ఆ శరీరాన్ని కాలంతో పాటు కథం భగవంతుడి శరీరం. అందుకే భగవంతుని ఎవరు చంపలేరు, అందరూ ప్రయత్నం చేశారు. వీళ్ళంతా రాక్షసులు. బృందావనంలో కంసుడు పంపిస్తే పూతన రాక్షసి విన్నారు కదా. పూతన, బకాసురుడు, ఆగాసురుడు, శకటాసురుడు, ఎంత రకరకాల రాక్షసులు వీళ్ళంతా. తర్వాత కాళియ నాగు, మల్టీ హుడెడ్, ఎన్నో పడగలున్న, అది చాలా పాయిజనస్ స్నేక్. కృష్ణుడు అనుకుంది ఈడ పిల్లాడు ఒక్క కాటేసాడు పోతాడు అని. కానీ భగవంతుడు ఆయన చెట్టు మించి దూకుతాడు. యమునా నదిలో కాళీ సర్పం ఉంటుంది, అంటే భయపడి ఆ విష వాసనలకి మూర్చొచ్చి పడిపోతూ ఉంటారు. కాబట్టి అందరూ వెళ్ళి కృష్ణుడు కంప్లైంట్ చేస్తారు. అక్కడ ఇక్కడ పోగలిగితే ఇక్కడికి పోతే జనాలు శ్రోధ పడిపోతున్నారు ఆ విషయానికి, అక్కడ ఎవరు పోవడానికి లేదన్నట్టుగా. భగవంతుడు ఆయన వస్తాడు, వచ్చి ఆయన చెట్టు ఎక్కి అంత గమనిస్తాడు, తొక్కని దూకుతాడు అక్కడి నుంచి. ఆయన దూకి ఈ కాళీయ నాగు ఆయన అనుకుంటాడు నా నోట్లోకి పడిపోతున్నాడు పోతాడని. కానీ భగవంతుని ఎవరు పట్టుకోలేరు కదా. ఆయన పడగల మీద చేసి మర్దన చేస్తారు, కాళీ మర్దనం అంటారు. మదం అడిగేదాకా ఒక కొడుతూ ఉంటుంది, తలకాయ తిరిగిపోవడం, మొత్తం ఎంత చచ్చుబడిపోయినట్టయింది. అప్పుడు అర్థం అవుతుంది ఈయన మామూలు బాలుడు కాదని. అందుకని ఇక్కడ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అంటే ఈ కృష్ణుడి పేరు లైట్గా తీసుకోమాకండి. ఎవరైతే ఈ భూమి మీద 5000 సంవత్సరాల క్రితం దేవకీ నందనలాగా వచ్చాడో, వచ్చి అద్భుత కార్యాలు ఎవరు గోవర్ధన పర్వతం ఎత్తాడు తెలుసు కదా. కృష్ణుని గిరిధారి అంటారు. మామూలు మనిషి ఇట్టంతా చేసే అవకాశం లేదు. అయినా కూడా అప్పుడప్పుడు మూర్ఖులైనటువంటి వాళ్ళు, ఈర్ష్య ఉన్నవాళ్ళు
అటువంటి వాడు కృష్ణుడిని క్రిటిసైజ్ చేయడానికి చూస్తాడు, లేదా తక్కువగా అంటే ఆయన ఒక పెద్ద డిప్లొమాటు, పెద్ద రాజకీయ నాయకుడు ఇటంతా మాట్లాడతారు. నిజానికి భగవంతుడు లాంటి డిప్లొమాట్ ఎవడు ఉండడు, భగవంతుడు లాంటి సైంటిస్ట్ ఎవడు ఉండడు, భగవంతుడు లాంటి బలవంతుడు ఎవడు ఉండడు, భగవంతుడు లాంటి అందగాడు ఎవడు ఉండడు, భగవంతుడు లాంటి జ్ఞాని ఎవరు ఉండరు. మీరు అన్ని యూనివర్సిటీలో చదివి ఆఖరిలో మళ్ళీ భగవద్గీత దగ్గర రావాలి. అన్ని డబుల్ పిహెచ్డి. ఒక ఆయన వచ్చాడు మీలాంటి ఆయన వచ్చి, ఐఎమ్ 10 times పీజీస్, నాకు 10 పీజీ డిగ్రీలు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీషు ఇటంతా చదువుతున్నాడు. కానీ ఎంత ఏం చదివినా కూడా మళ్ళీ భగవద్గీత దగ్గర రాకుండా మీకు ఈ సంసారంలో ఎలా బతకాలా, ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలా, ఈ సంసారంలో మనం అనుకున్న విధంగా ఊహించిన విధంగా కూడా ఎలా మనం గొప్ప గొప్ప పనులు చేయాలి. భగవద్గీత 2 శ్లోకాలు పూర్తి చేసి టైం అయిపోయింది. అది జస్ట్ స్టాప్. ఒకటి వచ్చి ఇందాక చెప్పి శ్లోకం పూర్తి చేయడం, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. భగవద్గీత అంటే గ్రంథం ఇంకోటి లేదు. మనుషులారా, మీరు ఏం చదివినా చదవకపోయినా మీకు చదువు అనేది వస్తే ఆ భగవద్గీతను కొద్దిగా సీరియస్గా తీసుకుని చూడండి, దానిలో ఏముందో చూడండి. భగవద్గీతను కల్పవృక్షం అన్నారు, భగవద్గీతను కామధేను అన్నారు, భగవద్గీతను చింతామణి అన్నారు. అంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ భగవద్గీత. డబ్బులు కావాలంటే డబ్బులు, పేరు ప్రతిష్టలు, వాట్ ఎవర్. దాని పద్ధతులు గాంధీ గారు సుంఠ భగవద్గీత పట్టుకుని ఎక్కడ దాగిపోయాడు. కానీ ఆయన భక్తి కోసం చదవలేదు కాబట్టి ఆయన జీవితం కాస్త దిక్కుమాలిన చదువు తెచ్చాడు, కాల్చి చంపారు. జనాలు ఇప్పుడు ఆయన గురించి తెలిసిపోయింది అందరికీ. నిజంగా ఆయన ఒక ముస్లిము, హిందువుల్ని ఘోరంగా మోసం చేసిన వాడు ఎవడైనా ఉంటే వాడు గాంధీ నెహ్రూ వీళ్ళలాంటి దేశద్రోహులు. అందువల్ల ఈ 70 ఏళ్ళు దేశం అంతకుముందు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులు వేయండి, వాళ్ళకి పార్టీ వేయండి, హిందువులందరినీ వాళ్ళు మోసం చేశారు. ఈ చట్టాలన్నీ ముస్లింలకు అనుకూలంగా చేసి ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు కూడా. అంటే పాయింట్ వచ్చి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవకీ పుత్ర. ఈ అయ్యప్ప స్వామివాడు, శివుడేవాడు, సుబ్రహ్మణ్య స్వామివాడు ప్రసన్న, భగవద్గీత అయితే తెలిసిపోతాయి. అందుకని ఏకో దేవకీ పుత్ర ఏకో మంత్ర. మీరు స్వామి శరణం అయ్యప్ప అంటూ ఉంటారు, దానివల్ల మీకు కొంత హుషారు వస్తుంది, కొంత బాగున్నట్టు ఉంటుంది. కానీ మళ్ళీ వెనకటి జీవితానికి మళ్ళీ వెళ్ళిపోతారు, బయటపడలేకపోయారు. కానీ ఏ నామాన్ని అంటాడు, ఎందుకంటే ఏకో మంత్ర తస్య దేవాని నామ. భగవన్నామాన్ని అన్నట్లయితే మంత్రసిద్ధి. ఆఖరిలో కర్మాప్యేకం తస్యైవ సేవ. నిజంగా ఇప్పుడు మేము పనులు చేస్తాం, మీరు పనులు చేస్తున్నారు. మిమ్మల్ని ఏమంటాం, మీరు బంధాల్లో పడిపోతున్నారు సార్. సో మీరు అదే పని చేస్తున్నారు, డబ్బులు దండుకుంటున్నారు, వంటలు వండుకుంటున్నారు, బిల్డింగులు నడుపుతున్నారు, మీరు కూడా పుస్తకాలు అమ్ముతున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా ఇక్కడ. పనులు మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. కానీ మీరు పనులు చేస్తుంటే దేవుడికి దగ్గర కాకుండా కొద్దిగా మళ్ళా సంసారాలు పడిపోవడం. తర్వాత మేము పనులు చేస్తుంటే వయసుతో పాటు దేవుడి మీద మీ ఆసక్తి పెరగడం. అంటే పని చేస్తాను, మంత్రం పని చేస్తాను. ఇంక అయిపోయింది క్లాసు. మీకు చెప్పదలుచుకుంది ఇంకోటి ఏంటి, ఆఖరి విషయం. ఆ భగవద్గీతలో ఆఖరి శ్లోకం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? ఎప్పుడైనా విన్నారా? భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అదే మీ జీవితంలో ఏం నేర్చుకోవాలి, ఒక భగవద్గీత ఆడుకుంటూ ఉంటే మీకు అన్ని విషయాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆఖరి శ్లోకం 18వ అధ్యాయం. కెన్ యూ షో హిమ్ భగవద్గీత లాస్ట్ శ్లోకం? మీరు అది అనువాదం చదవండి, ఆ తర్వాత క్లాస్ క్లోజ్. అంటే మీ భగవద్గీత ఫలశ్రుతి అంటారు కదా, ఏది మీరు చదివితే దాని ఫలం ఏముంటుంది. ఆ భగవద్గీత ఆఖరిలో ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడు కలలు కంటున్నాడు, దుర్యోధనుడు నా 100 మంది, భీష్ముడు వీళ్ళంతా మా వైపు ఉన్నారు, గెలుస్తారని. కానీ సంజయుడు కూడా ధృతరాష్ట్రుడికి మినిస్టర్. కానీ మొహమాటం లేకుండా కృష్ణుడు అక్కడ ఉంటే అక్కడ
అక్కడ గెలుపు ఉంటుంది. ఎంతమంది ఉన్నారో లెక్కేం లేదు. మీరు 1,000,000 మంది ఉండండి, కృష్ణుడు అర్జునుడు ఇద్దరే ఉంటారు. బిఎస్యుడు అర్జునుడు గెలవబోతున్నాడు. అది చదివేసి మీరు కొద్దిగా ప్రసాదం తీసుకుని బయలుదేరండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.